మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో ఈ అనుదినం అన్న కార్యక్రమాన్ని వీక్షిస్తున్న బిడ్డలకి నా యొక్క వందనాలు. అందరు బాగున్నారా? సంతోషంగా ఉన్నారా? మీరందరూ బాగున్నారని, సంతోషంగా ఉన్నారని ప్రభు నామమును నేను నమ్ముచున్నాను. మే గాడ్ బ్లెస్ యూ. ఈరోజు ప్రభు ఇచ్చిన వాక్యం చదువుకుందాం. నిన్నటి దినాన 119వ కీర్తన 52, 53 వచనాలు నేను చదువున్నాను, వివరించున్నాను. ఈరోజు 54, 55, 56. ఓకే. యాత్రికుడనైన నేను నా బస్సులో పాటలు పాడుటకు నీ కట్టడలు ఏతువులాయలని. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం యాత్రికులం, పరదేశులం. అబ్రహాం యాత్రికుడుగా, ఆయన ఉన్నంత కాలం యాత్రికుడుగా ఉన్నాడు. అబ్రహాంని అడుగుదాం, అబ్రహాం ఏంటి డబ్బులు లేవా? ఇల్లు కట్టుకోవడానికి అన్నీ ఉన్నాయి, కానీ నా దేవుడు నాకు కావాలి. అన్నీ ఉన్న దేవుడు లేకపోతే వ్యర్థం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ భూమి మీద ఏది శాశ్వతము కాదు, ఏది ఉండదు. మనం యాత్రికులం. ఒకరోజు అన్ని శిథిలమైపోతుంది, కానీ పరలోకంలో నీ కొరకు ఒక అద్భుతమైన ఇల్లు కట్టబడతా ఉంది. నీ విశ్వాస జీవితాన్ని బట్టి, నీ పరిశుద్ధతను బట్టి ప్రభు ఇల్లు కడతా ఉన్నాడు. నిశ్చయంగా ఈ గుడారం ఈ ఆత్మ సంబంధమైన గుడారంలో ఎప్పుడు దేవుడిని స్తుతించాలి. దేవునికి ఇచ్చిన శరీర సంబంధమైన గుడారం కూడా పాటలతో, స్తుతులతో, స్తోత్ర ప్రార్థనలతో, నైవేద్యములతో నింపబడును గాక. రాత్రి వేళ నీ నామమును స్మరణ చేయుచున్నాను. రాత్రంతా కూడా ఏదో ఆదమర్చి ఉండకుండా ఆయనను స్తుతించి పడుకోండి. రాత్రంతా కూడా ఆయన కృప నీకు విస్తరింప చేయబోతున్నాను. నీ ధర్మశాస్త్రం అనుసరించి నడుచుకొనుచున్నాను. ఆయన వాక్యం ఎప్పుడు కూడా, ఆయన ఆజ్ఞల్లో నడుచుకుంటూ వెళ్ళు. దేవుడు కృప నీకు ఇవ్వబోతున్నాడు. 56వ వచనం ముగించబోతున్నా. నీ ఉపదేశం ననుసరించి నడుచుకొనుచున్నాను, ఇదే నాకు వరముగా దయచేయబడి ఉన్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీకు ఆస్తులు లేకపోయినా, అంతస్తులు లేకపోయినా, ఆనందం లేకపోయినా, వాక్యపు ఉపదేశం ప్రభు నీకు ఇచ్చున్నాడు. ఆ వాక్యపు ఉపదేశంను అనుసరించి నడుచుకో. గొప్ప వరం ఇది. నీ తల్లిదండ్రులకి ఏమి ఇవ్వకపోయినా ఈ వరాన్ని దేవుడు నీకు ఇచ్చున్నాడు. ఉపదేశంలో నిలబడు, కట్టబడు. ఉపదేశం నిన్ను గొప్పవాడిగా మార్చబోతుంది. నమ్ముచున్నావా? తల్లు వంచండి. ఈ ఉపదేశం నీ బిడ్డల జీవితంలో నెరవేర్చి, ఈ వాగ్దానం నెరవేర్చి సహాయం చేసి కృప చూపమని యేసు నామములో ఇచ్చున్నాం తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ అండి. చాలా సంతోషం. ప్రైజ్ ది లార్డ్. ఈ మన కార్యక్రమాన్ని అనేకులకు షేర్ చేయండి. గాడ్ బ్లెస్ యూ.